నా పేరు ఫ్రాన్సిస్. బేసికలీ ఐఎమ్ ఫ్రమ్ కడప, బేర్షెబా. కడపకు చెందినటువంటి వ్యక్తిని. మా తల్లిదండ్రులకు మేము నలుగురం సంతానం. నాకన్నా ముందు ముగ్గురు నాకు అక్కగారు ఉన్నారు. మా నాన్న రైల్వేలో ఉద్యోగం చేస్తూ ఆయా ప్రాంతాలకు ట్రాన్స్ఫర్ రీత్యా వెళుతూ ఉన్నాడు. మొట్టమొదటిగా మా తల్లిదండ్రులకు ముగ్గురు ఆడ సంతానము కలిగారు. తర్వాత మగ సంతానం కావాలని వారు ఆశపడ్డారట. కానీ ముగ్గురు ఆడ సంతానము కలిగిన తర్వాత ఇంకా వద్దు, పిల్లలు ముగ్గురితోనే ఒకరు ఉద్యోగం చేసుకుంటూ పోషించడం చాలా కష్టతరమైనది. కాబట్టి ముగ్గురు సంతానము చాలు, ఇంకా మగ సంతానము కావాలని ఆశపడ్డాము, కానీ దేవుడు ఎందుకు ఇవ్వలేదు, చాలు అనుకున్నారట. బేసికల్గా మాది సిఎస్ఐ బ్యాక్గ్రౌండ్. ఆ కారణాన్ని బట్టి భక్తి అన్నది ఉంది, దానిలోని శక్తి ఎరగినటువంటి క్రైస్తవ నామకార్థ క్రైస్తవ జీవితంలో మా తల్లిదండ్రులు ఉంటూ వచ్చినారు. తర్వాత ముగ్గురు ఆడ సంతానం కలిగిన తర్వాత పిల్లలు లేకుండా ఆపరేషన్ చేయించాలని కర్నూలు గవర్నమెంట్ హాస్పిటల్కు మా నాన్న మా అమ్మ ఇద్దరు వెళ్ళారట. అప్పుడు మా అమ్మకు ఆపరేషన్ చేయాలి, ఫ్యామిలీ ప్లానింగ్ అని మా నాన్న మా అమ్మని తీసుకొని వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న డాక్టర్స్ మా అమ్మను పరీక్షించి, చాలా వీక్గా ఉంది అమ్మ, ముందుగానే చాలా వీక్గా ఉంటుంది మా అమ్మ, ముగ్గురు సంతానము, కాబట్టి మీకు సంతానం వద్దు అనుకుంటున్నారు, కాబట్టి అయ్యా నీ భార్యకు ఇప్పుడు ఆపరేషన్ చేయడము అది మంచిది కాదు, బ్లడ్ చాలా తక్కువ ఉంది, ఆమె రికవరీ కావాలంటే చాలా టైం పడుతుంది, కాబట్టి నీకు వేసక్టమీ ఆపరేషన్ చేస్తాం, కాబట్టి భార్యకు కానీ భర్తకు కానీ పిల్లలు లేకోకుండా ఆపరేషను చేయడం సహజం, కాబట్టి మీ భార్యకు ఆరోగ్యం సరిగా లేదు కాబట్టి నీకు ఆపరేషన్ చేస్తామని మా నాన్నగారికి వేసక్టమీ ఆపరేషన్, పిల్లలు లేకోకుండా ఆపరేషన్ చేసి పంపించేశారు. రోజులు, వారాలు, నెలలు, సంవత్సరం అయిపోయింది. 1.5 సంవత్సరం తర్వాత మళ్ళా మా అమ్మ గర్భం దాల్చింది. అదేంటి, నా భర్త పిల్లలు లేకోకుండా ఆపరేషన్ చేయించుకున్నాడు కదా, ఇప్పుడు నాకు మళ్ళా గర్భం రావడం ఏంటి, లోకులు కాకులు ఎక్కుస్తారని మా అమ్మ మా నాన్నని తీసుకొని ఆ విషయం చెప్పి ఏ హాస్పిటల్ అయితే మా నాన్నకు ఆపరేషన్ చేశారో ఆ కర్నూలు మెడికల్ హాస్పిటల్కి తీసుకొని వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అయ్యా ఇదిగో పలానా రోజు నా భర్తకు ఆపరేషన్ జరిగింది, పిల్లలు లేకోకుండా వేసక్టమీ, ఇప్పుడు నాకు మళ్ళా గర్భం వచ్చిందని డాక్టర్స్ చెప్పారు, దీనికి కారణం ఏంటి?